నిన్న ఆస్ట్రేలియా తోటి మ్యాచ్ గెలిసిన తర్వాత అయితే గంభీర్ అయితే ప్రెస్‌నైతే అడ్రెస్ చేశాడండి. ఆ ప్రెస్‌లో అయితే చాలా సీరియస్‌గా అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం చూసాం. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూసాం కదా! ఇంగ్లాండ్ కొంతమంది మాజీ ప్లేయర్స్ కావచ్చు, వాళ్ళందరూ కొంచెం మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళ పిచ్‌లు అక్కడే ఆడుతున్నారు. వాళ్ళ పిచ్‌లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. అంటే దానికైతే సీరియస్ అయ్యాడు గౌతమ్ గంభీర్ అయితే. అసలు మేము ఆ పిచ్‌ల పైన మేము ప్రాక్టీస్ కూడా చేయము. అలాంటప్పుడు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మాకు అడ్వాంటేజ్ ఉందని మేము పక్కన వేరే గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తాము. అలానే మీకు ప్రతి మ్యాచ్ కూడా వేరు వేరు పిచ్‌లయితే ఇవ్వడం చూసాం. ప్రతి మ్యాచ్ ఒకే పిచ్ మీద మేము ఆడట్లేదు కదా! అన్ని 3 పిచ్‌లేమో తయారు చేశారు. 3 పిచ్‌ల్లో 3 సార్లు డిఫరెంట్‌గా ఆడుతా ఉన్నాం. మాకు ఎలా అడ్వాంటేజ్ ఉంటుందనైతే క్వెషన్ చేశాడు గౌతమ్ గంభీర్ అయితే. అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్, చేతగానితనంగా నేనైతే చూస్తున్నానైతే చెప్పాడు. ఎందుకంటే ఆహ్ సెపరేట్‌గా అడ్వాంటేజ్ అంటూ ఏముండదండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌కి మేము ఆ పిచ్ మీద ప్రాక్టీస్ చేసి రెగ్యులర్‌గా ఆడుతుంటే అనుకోవచ్చు. కానీ 3 మ్యాచ్‌లకి 3 పిచ్‌లు వాడాం కాబట్టి మీరు అలా అనుకోవడం తప్పండి అనైతే కొంచెం గట్టిగానే ఖండించాడు. ఎవరైతే మాజీ ప్లేయర్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ కొంతమంది చెప్పారో వాళ్ళకైతే గట్టి సమాధానం అయితే ఇవ్వడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే తర్వాత చెప్పుకొచ్చింది మేము ఈ ఈ ఫార్మాట్‌లో మేము స్ట్రాంగ్‌గా ఉన్నామని చెప్పాడు. వన్ డే ఫార్మాట్‌లో స్పెషల్లీ మేము చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. మా టీమ్‌ని కొట్టే ఏ టీమ్ లేదనైతే గట్టిగా చెప్పుకొచ్చాడు. అది వాస్తవం కాబట్టి నో ప్రాబ్లమ్. ఎందుకంటే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మీరు చూసుకుంటే ఎక్స్ట్రార్డినరీగా మిడిల్ ఆర్డర్ కనిపిస్తా ఉంది. అక్షర్ పటేల్ తోటి జడేజా, హార్దిక్ పాండ్యా మనకి డెప్త్ చూసుకున్నాం. వాళ్ళు మీరు చూస్తేనే జడేజాని 8దో స్థానంలో అవసరం మీరు అర్థం చేసుకోండి. 7దో స్థానంలో హార్దిక్ పాండ్యా అవసరం మీరు అర్థం చేసుకోండి. ఎంత లాంగ్ బ్యాటింగ్ ఉందో మనకైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే మిడిల్ ఆర్డర్‌లో మీకు విరాట్ కోహ్లీ ఫామ్ కావచ్చు, దీనికి ముందు పాకిస్తాన్ మ్యాచ్ సెంచరీ చేయడం కావచ్చు, నిన్నటి మ్యాచ్‌లో ఒక మంచి 24 పరుగులు చేయడం కావచ్చు. మంచి స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది టీమ్ అయితే. శుభ్మన్ గిల్ రీసెంట్‌గా ఒక మన మ్యాచ్ వదిలేసి మిగతా అన్ని మ్యాచ్‌లు కూడా బాగానే ఆడడం చూసాం. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత సిట్యుయేషన్‌లో ఇండియా టీమ్‌ని ఏ గ్రౌండ్ అయినా సరే, ఎక్కడైనా సరే టచ్ చేసే సీన్ అయితే ఏ టీమ్‌కి లేదు. ఖచ్చితంగా గంభీర్ తోటైతే ఏకీభవించాలి. ఖచ్చితంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు వాళ్ళ చేతకానిదంటూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు వాళ్ళైతే. ఒక మ్యాచ్ కూడా గెలవకుండా ఇలాంటి వెటకారాలైతే ఆడడం చూస్తాం మనమైతే. ఓవరాల్‌గా చూసుకుంటే మనమైతే ఫైనల్‌కెళ్ళాం. దుబాయ్‌లో మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈరోజు మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతోనైతే మనం ఫైనల్ మ్యాచ్ ఆడతాం. గౌతమ్ గంభీర్ అయితే దీనిపైన సీరియస్‌గా అయితే ఆహ్, ఖండించాడు.